Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. సో బేసికల్‌గా ఎట్లా ఉంటుందండి? సీరియల్‌కి, సినిమాకి, ఓటీటీకి ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న తీరుకి ఏమన్నా మీరు ఆ డిఫరెన్స్ గమనిస్తూ వచ్చారా? లేకపోతే ఏ పాత్ర అయినా ప్యాషన్ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని నమ్ముతారా? ఏం అంటే చెప్తారు? ఒకటవుతుందమ్మా. ఇప్పుడు నాటకాలు అంటే ఏమవుతుందంటే, దూరాన ఉన్న ఆడియన్‌కి కనపడదు కాబట్టి మనం కొంచెం ఓవర్‌గా చేస్తూ ఉంటాం. హ్మ్. ఆంగికం గాని, డైలాగ్ గాని ఎక్కువగా చెప్పాలా. హ్మ్. ఇప్పుడు వచ్చిన కొత్తలో నేను 1, 2 సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డా. హ్మ్. అంటే డ్రమటైజేషన్ అవుతుందయ్యా, డ్రమటైజ్‌లాగా కనపడుతుంది. కొంచెం తగ్గించు, తగ్గించు అనేవాళ్ళు. హ్మ్. అలా కెమెరా ముందు ఇప్పుడు టీవీ ఉందనుకోండి, టీవీ చిన్న తెర కాబట్టి తగ్గించాలి. దాంట్లో అంటే మనం స్టేజ్ చేసే దాంట్లో ఆల్మోస్ట్ 80% తగ్గించాలి. 80%. ఆ! హ్మ్. ఇప్పుడు సినిమా కెమెరా ముందైతే ఇంకా మనం 10% చేస్తే చాలు. హ్మ్. ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీ. అది తెలుసుకోవటానికి నాకు కొంచెం ఒక 2, 3 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డా నేను. హ్మ్. ఆ తర్వాత అలవాటయిపోయింది ఇంకా. ఏంటి మీరు అన్ని స్టేజ్ షోస్ చేసి మీరే ఇబ్బంది పడ్డారా? తప్పదు ఇంకేం చేస్తాం. ఎందుకంటే కెమెరా టెక్నిక్ ఇంపార్టెంట్ కదమ్మా! మనం కెమెరా టెక్నిక్ తెలుసుకోగలిగితేనే ఆర్టిస్టు రాణిస్తాడు. సో బేసికల్‌గా యాక్టింగ్ స్కిల్స్ అనేవి మీలో ఉన్నాయి. మీరు బిఫోర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వకముందు మీరు అనేకమైన షోస్ చేశారు, డ్రామాస్ చేశారు, యాక్టింగ్ చేశారు, స్టేజ్ షోస్, అవార్డ్స్ అన్నీ పొందారు. ఈ నేపథ్యంలో ఎప్పుడన్నా మీరు కెమెరా ముందర పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఇట్లా గాదు ఇంకా చేయండి అని ఎవరన్నా డైరెక్టర్ దగ్గర నుంచి సజెషన్ తీసుకున్నారా? అంటే ఒకటవుతుందమ్మా. ఇంకో టెక్నిక్ ఏమంటే, నేను వెళ్ళగానే ఒక సీన్ ఉందనుకోండి సపోజ్. అది ముందు చెప్పాలంటే జి. సత్యమూర్తి గారు నన్ను కెమెరా ముందు నిలబెట్టారు 87లో. హ్మ్. 'చైతన్యం' అనే సినిమాలో. జస్ట్ అప్పుడు జాబ్ చేస్తూ సరదాగా వెళ్లి చేసినయనమాట. హ్మ్. అప్పుడు కూడా నాకేం తెలీదు. కెమెరా అంటే ఏంటో కూడా తెలీదు. ఆయనే కెమెరా ముందు నన్ను నిలబెట్టింది యాక్చువల్‌గా. జి. సత్యమూర్తి గారు మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదరు. ఆ తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గానీ మళ్ళీ ఫీల్డ్‌లోకొచ్చానమ్మా నేను. హ్మ్. అయితే నాకు నాకున్న అలవాటు ఏమిటంటే, ఏదన్నా వేషం ఉందన్నాననుకోండి, ఆ సీన్స్ తెప్పించుకుంటా నేను. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగి సీన్స్ తెప్పించుకొని, సీన్ చదివిన తర్వాత ఈ సీన్ ఎలా చేస్తే బావుంటుందనేది నేను ఒక అవగాహనకొస్తా. హ్మ్. వెళ్ళిన తర్వాత అంటే మీరు ముందర రోజే రిహార్స్ చేస్తారా? షూటింగ్ సెట్స్‌లో ఖాళీ టైమ్‌లో లేదు. నేను చూసుకుంటారా? ముందు తెప్పించుకొని రిహార్సల్ చేసుకుంటా ఇంట్లో. నో ఆ! డౌట్. ఎందుకంటే అది మన వృత్తి అది కాబట్టి. అయితే నేను వెళ్ళిన తర్వాత డైరెక్టర్‌ని అడుగుతా. ఎందుకంటే డైరెక్టర్ గారి విజన్ ఒక రకంగా ఉంటది కదా! ఆయనకి ఏ విధంగా కావాలి, ఆయన స్కూల్ ఏమిటనేది ముందు మనం తెలుసుకోవాలా. హ్మ్. కాబట్టి ఎళ్ళగానే సార్ ఈ సీన్ ఇలా ఉంది, మరి ఎలా చేయమంటారు? నాకైతే ఇలా చేస్తే బావుంటదనుకుంటున్నాను. మరి మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాననుకోండి. బాగుందనుకుంటే ఆయన కూడా బాగా రావటం కదా కావాలి. లేపోతే సజెషన్ చెప్తారు. ఆయన చెప్పిన సజెషన్ ప్రకారం చేసేయటం అంతే. హ్మ్. అది పెద్ద నాకు ఎక్కువ సో దాని విషయంలో మీకెప్పుడు రీటేక్‌లు ఇంకా అసలు లేదు. జెయ్యాలి, రివైజ్ జేయాలి అనేది లేదమ్మా. ఎప్పుడు జరగలా? సాధారణంగా రీటేకులు నాకు లేవు ఇంతవరకి. అబ్బబ్బబ్బా! సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉంటారేమో బహుశా. నిజంగా కూడా నాకు కళామ తల్లి నా అదృష్టం. నేను ముందే ప్రిపేర్ అవుతా. అంటే ఇంటికంటే మన ఎప్పుడన్నా సీన్‌లో లేపోతే సెట్‌లో గాని మీరు డైరెక్టర్స్ విజన్‌ని కంటే గూడా డామినేట్ జేసి ఇలా చేస్తే బావుంటుందండి. నన్నొక్కసారి నమ్మండి అని అనుకోని చెప్పి కన్విన్స్ చేసిన సందర్భాలున్నాయా? అలా చెప్తాం. హ్మ్. సార్ అది ఇట్లా చేయమంటారా అని రిక్వెస్ట్‌లు అడగాలి. హ్మ్. కొంతమందికి ఆ డైరెక్టర్స్ కొంతమంది ఇగో ఉందనుకోండి. ఇగోయిజం నేను చెప్పిందే చేయాలని అనుకోండి. హ్మ్. సాధారణంగా అనరు ఎవరును. ఎందుకంటే బాగా వస్తుందంటే కానీ ఎవరు ఏదో కాదంటారు. ఒక సన్నివేశంలోనో, సినిమాలోనో మీ యాక్టింగ్ ఓవర్ షేడ్ అయిపోయిందంట గదా! మిగిలిన వాళ్ళెవ్వరిది కనపడలేదు. మీది మాత్రమే అసలు పవర్‌ఫుల్ అయిపోయింది. సో, మీకు వాళ్ళొచ్చి అట్లా ఏముందమ్మా. చెప్పాల్సొస్తుంది. కొంచెం మెలో డౌన్ అవ్వండి, అవ్వండి అని చెప్పాల్సొచ్చిందంట. ఒ ఆ ఒకటి సందర్భం ఏంటో మాకు జెప్పండి? ఒకటేం లేదమ్మా. ఏమి లేదు. ఓ సీన్‌లో ఉందనుకోండి. ఆ సీన్‌లో ఏ విధంగా చేస్తే మనం ఎప్పుడంటే పక్క క్యారెక్టర్ కంటే మనమే బాగా చేయాలని ఒక దృక్పథం కావాలి. మెయిన్ అది గదా! హ్మ్. ఇప్పుడు పక్క క్యారెక్టర్‌లున్నాయి. పక్క క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు జెయ్యాలి అనే ఎవరికాళ్ళే బాగా చేయాలి, డామినేట్ చేయాలి ఆ సీన్‌లో అనుకుంటుంటారు. నాది కూడా అంతే ఉంటది. నేను చేసే క్యారెక్టర్ అందరికంటే బాగోవాలన్న ఉద్దేశంలో చేస్తా ఉంటాం. హ్మ్. అది చేసిన తర్వాత ఎవరి క్యారెక్టర్ హైలైట్ అవుద్దనేది మనం ఏం చెప్పలేము మరి. ఎప్పుడన్నా ఏ సినిమాలో జరిగింది జెప్పండి ఇది? ఎవరైనా వచ్చి ప్రతి సీన్‌లోను అదే ఉంటది. ఒక్క సినిమా అని కాదు. ప్రతి సీన్‌లో మేము చేసేది అంతే. మీకు బెస్ట్ డైరెక్టర్ నుంచి కాంప్లిమెంట్ ఎప్పుడు ఎవరిచ్చారు జెప్పండి? బెస్టే అందరూ బాగానమ్మా. విజేంద్ర ప్రసాద్ గారు హ్యాపీ. హ్మ్. బోయపాటి శ్రీను గారు హ్యాపీ. బాబీ గారు ఓకే. అను రాఘపూడి గారు. మీకు వాళ్ళకి ఒక్కొక్క డైరెక్టర్‌తో మీకున్న అటాచ్‌మెంట్ గురించి చెప్పండి. పెద్ద పెద్ద సినిమాలు చాలా అంటే చేశారు బాగా మీరు. లైక్ చేస్తారమ్మ. ఎందుకంటే నా ఏజ్‌ని బట్టి ఈయన హ్మ్. ఏజ్‌లో వచ్చాడు. బాగానే మనం చెప్పిన పని చేసుకుపోతాడు. అడ్జస్ట్ అవుతాడన్న ఒక భావం వాళ్ళలో ఉంది. హ్మ్. అందుకే నన్ను ఎవ్వరు కూడా ఏమి మాట తోలటం గాని, నన్నేమని అనటం ఎప్పుడూ లేదు. హ్మ్. నేను కూడా వెళ్ళి ఆళ్ళతో గౌరవంగా ఉండటం. వాళ్ళు చిన్నవాళ్ళైనా గౌరవంగా మాట్లాడటం. మన పని మనం చూసుకోవటం, వెళ్ళిపోవటం. ఇంతే. అక్కడికెళ్ళిన తర్వాత మనం ఏదో నేను గ్రేట్‌గా ఫీల్ అవ్వటమో,
లేకపోతే వాళ్ళకి ఏదో చెప్పాలని చెప్పడమో, లేకపోతే సీనియారిటీ నేను చెప్పింది మీరు వినడం, అటువంటి మాటలు నా దగ్గర లేవు. వాళ్ళు చెప్పినట్టు చేసుకుని వెళ్ళిపోతుంటా. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా గాంధీ గారు మీరు ఇప్పుడు. ఇప్పుడు బాగుంది. ఎవరు నమ్మలేకపోతుంది ఈ ఏజ్లో. ఈ ఏజ్లో అవకాశాలు రావడం అనేది నా అదృష్టం. అది అసలు అంత హెల్దీగా, అంత యాక్టివ్గా ప్రతి క్యారెక్టర్ని పండించగలిగేలా చేస్తున్నారంటే నిజంగా ఆ దేవుడి కృపే మీ మీద. నిజంగా ఆ కళామ తల్లి, నటరాజ స్వామి. అద్భుతం. సో కమల్ హాసన్ గారు మీకు చాలా ఇన్స్పిరేషన్ అని విన్నాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో మీకు ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అని విన్నాను. ఏంటి మీకు అంత స్పెషల్ అట్రాక్షన్? కమల్ హాసన్ గారు న్యాచురల్ ఆర్టిస్ట్ అమ్మ. ఇప్పుడు నటించేటప్పుడు న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. నేను యాక్చువల్గా అయితే నేను చదువుకున్నప్పుడు నాకు ఎన్టీ రామారావు గారు చాలా అభిమాని. ఫస్ట్ మార్నింగ్ షో ఫస్ట్ నేను టికెట్ తీసుకోవాలి. మచిలీపట్నంలో చదువుకున్నప్పుడు మేము వెళ్ళి 7 గంటలకి వెళ్ళి నిలబడి 9:30 షో అయితే 7 గంటలకి వెళ్ళి మొట్టమొదటి టికెట్ తీసుకోవాలి. అలా అంత ఇదిగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ గారు, తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ఇక వీళ్ళతో చేస్తున్నాం కాబట్టి ప్రతి హీరోని నాకు అభిమానులే. కమల్ హాసన్ గారు ఏంటి న్యాచురల్గా చేస్తాడు ఆయన. కమల్ హాసన్ గారు చాలా న్యాచురల్ యాక్టింగ్. మీరు ఆయనతో కలిసి ఎప్పుడన్నా చేశారా? లేదమ్మా, కుదరల, అవకాశం లేదు, రాలేదు. చేసేద్దాం గాంధీ గారు, త్వరలో చేసేద్దాం. ఓకే, పిలిస్తే చేయటానికి ఏముందా, మేము చేయొచ్చు. ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్ లో బాగా కష్టపడింది ఏంటి గాంధీ గారు? అంటే కష్టం, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కువ ప్రయత్నం చేసి, హోంవర్క్ చేసి, ఒక 3-4 సార్లు మీకు మీరుగా చూసుకొని, మామూలుగా అన్నీ మీకు జుజుబి, కానీ ప్రత్యేకంగా మీ వైపు నుంచి ఒక్కింత రవ మరి కాస్త కష్టపడి చేసింది ఏంటి? కష్టపడింది ఇది లేదమ్మా చెప్పాలంటే. నాకు చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను కాబట్టి నాకు ఏమీ కష్టం అనిపించట్లేదు. కానీ చిన్న చిన్న సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నాను బాగాను. చిన్న సినిమాల్లో పెద్ద పెద్ద వేషాలు పడతాను నాకు. అదేంటంటే పెద్ద వేషాలు ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా వాళ్ళకు కూడా పేరు రావాలనే ఉద్దేశంలో నన్ను మామూలుగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అవి బాగా చెయ్యాలి, ఆ చిన్న సినిమాలకి మనం అడ్వాంటేజ్ కావాలి అనేది ఒక దృక్పథం. ఏ సినిమాలు చేశారు చిన్న సినిమాల్లో? చాలా, ఇప్పుడు ఒక 25 ఉన్నాయమ్మా ఇప్పుడు సినిమాలు నేను చేసినవి. 25 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. రిలీజ్కి ఇప్పుడు 18వ తారీఖు వీడే మన వారసుడని ఒక సినిమా చేశాను నేను. దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టరు, హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రచన, పాటలు పాడటం అన్నీ కూడా అతనే. రమేష్ ఉప్పని, ఆయన 18వ రిలీజ్ అవుతున్నది. అతను చదువులేదు, తాపీ మేస్త్రి అమ్మ. చాలా అద్భుతంగా పాటలు కూడా అద్భుతంగా రాస్తాడు. అతను భగవంతుడు ఇచ్చిన వరం అతనికి. దాంట్లో మంచి క్యారెక్టర్ చేశాను, చాలా మంచి క్యారెక్టర్. రిలీజ్ 18వ రిలీజ్ ఉందమ్మా. అలాగే కలివి వనం అని ఈ మధ్య జగిత్యాల అడవుల్లో చేశాము. రాజ్ నరేంద్ర గారు డైరెక్టర్ అయినా, దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ నాది. నాకు మనవరాలు వేసిన నాగదుర్గని అమ్మాయి మనవరాలు. చెప్పండి, నేను హీరో, ఆ అమ్మాయి హీరోయిన్ కింద లెక్క. అన్నాడు ఆయన, నువ్వే హీరో అన్నాడు. అంటే హీరో అంటే ఫైట్లు చేసేవాడు, డాన్సులు చేసేవాడు కాదమ్మా. ఆ కథకి మెయిన్ పాత్ర ఏదైతే అదే హీరో. ఏంటది ఆ సినిమా పేరు? కలివి వనం. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది నెక్స్ట్ మంత్ అంటున్నారు. ఓకే, అయిపోయింది, మొత్తం రెడీగా ఉంది, సెన్సార్కి వెళ్తుంది. అది ఒకటి మంచి సినిమా ఈ మధ్యకాలంలో చేసింది. ఇంకా చాలా ఉన్నాయి మా సినిమాలు రిలీజ్, చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.